నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏడాది పాలనపై ఈ నెల 12న విజయోత్సవ ర్యాలీలకు సీఎం పిలుపు. చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు నిర్దేశం. సాక్షి ఛానల్పై రాజధాని మహిళల ఫిర్యాదు. కించపరిచేలా మాట్లాడిన కృష్ణంరాజుపై చర్యలకు డిమాండ్. ఛత్తీస్గఢ్లో 5 మావోయిస్టు అగ్రనేతలు హతం. ఇంద్రావతి జాతీయ పార్క్ వద్ద 3వ రోజు ఎదురుకాల్పులు. ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందన్న రాహుల్. నిరాధార ఆరోపణలని కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. భక్తి శ్రద్ధలతో బక్రీద్ జరుపుకున్న ముస్లింలు. దేశవ్యాప్తంగా సామూహిక ప్రత్యేక ప్రార్థనలు. రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలు శాశ్వతంగా కూటమితో ఉండేలా మరింత విశ్వాసం కల్పించాలని సూచించారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని స్పష్టం చేశారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని మొదటిసారి ఎన్నికైన ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పార్టీ నేతల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామన్న సీఎం ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నానన్నారు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని తేల్చి చెప్పారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మరింత బాధ్యతగా పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని అతి విశ్వాసానికి పోతే వారికే నష్టమని హితబోధ చేశారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. ప్రతి 6 ఏళ్లకోసారి ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామన్న సీఎం తప్పు చేస్తే పార్టీకి దూరం పెట్టే విషయంలో రాజీ లేదన్నారు. వ్యవస్థకు నష్టం జరుగుతుందంటే అంగీకరించేది లేదన్న చంద్రబాబు ఒకరిద్దరి వల్ల అక్కడక్కడ నష్టం జరుగుతోందని అన్నారు. కొన్ని సందర్భాల్లో పరిపాలనలో తప్పులు, అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. మంత్రులు ఈ విషయంలో మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనన్న సీఎం త్వరలో ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి మాట్లాడతానన్నారు. ఈ నెల 12న కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని నియోజకవర్గాలలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామని, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. గత పాలకులు రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేశారని, కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రజలు శాశ్వతంగా కూటమితో ఉండేలా చూసుకుంటూ మరింత నమ్మకాన్ని కలిగించాలని చంద్రబాబు సూచించారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని సీఎం తేల్చి చెప్పారు. ఈ నెల 12 లేదా 14వ తేదీలోపే తల్లికి వందనం నగదు అందిస్తామని ప్రకటించారు. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చామని, తద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టును తెలుగుదేశం వ్యతిరేకించలేదని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం, బనకచర్ల అనుసంధానంపై కొందరు సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణలో పార్టీ శ్రేణులు భాగస్వామ్యులై విజయవంతం చేయాలని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశంలో చేరికలకు ఇక నుంచి పార్టీ కేంద్ర కార్యాలయ ఆమోదం తప్పనిసరని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి ఇతర పార్టీల నేతలను చేర్చుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి తెలపాలని, కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాతే వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులంతా ఈ విషయాన్ని గమనించాలని పల్లా సూచించారు. వైసీపీ అధినేత జగన్కు చెందిన సాక్షి ఛానల్లో అమరావతి మహిళల్ని కించపరిచేలా మాట్లాడించడం దుమారం రేపింది. సాక్షి ఛానల్ యాజమాన్యంతో పాటు అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ రాజధాని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను అగౌరవపరిచిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. సాక్షి టీవీపై అమరావతి మహిళలు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛానల్ చర్చా కార్యక్రమంలో రాజధాని మహిళలపై అసభ్యంగా మాట్లాడించారని దుయ్యబట్టారు. ఛానల్లో చర్చ నిర్వహించిన కొమ్మనేని శ్రీనివాస్తో పాటు మహిళల పట్ల అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ
స్టేషన్కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి మహిళలకు భారతి గారు క్షమాపణ చెప్పాలి వెంటనే. చెప్పాలి భారతి గారు వెంటనే. చేయాలి కృష్ణరాజుని కేఎస్ఆర్ను వెంటనే. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతి ఉద్యమంపై బురద చల్లిన సాక్షి మీడియా ఇప్పుడు అధికారం కోల్పోయాక దిగజారిందని మహిళలు ధ్వజమెత్తారు. సాటి మహిళల్ని అగౌరవపరుస్తుంటే సాక్షి చైర్పర్సన్ భారతిరెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. గత 5 ఏళ్లలో మిమ్మల్ని 270 మంది రైతులు చంపారు. ఇంకా మీకు సిగ్గు లేదా? ఇంకా దాహం పేర్ల బలిదానం ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారో మీరు. ఇప్పటికైనా సరే వాడి సిగ్గు తెచ్చుకొని మాకు క్షమాపణలు చెప్పాలి. భారతిరెడ్డి గారు నిజంగా నేను ఆడదాన్ని నేను గుర్తుంటే ఆమె ఇప్పటికైనా వచ్చి ఆమె మాకు క్షమాపణ చెప్పాలి మీడియా ముఖంగా. లేదా సాక్షి ఛానల్స్ అన్నిటి ముందు ధర్నాలకు సిద్ధంగా ఉన్నాం. జగన్ ఉంది ఎక్కడ, అందరూ ఉంది ఎక్కడ, భారతి మీద కూడా పడిన నిందలకి మేము కూడా ఖండించాం. ఈ రోజు ఆమె మమ్మల్ని అన్న మాటలకి సాక్షి ఛానల్ వాళ్ళని ఖండించి అన్నవాడిని 24 గంటల్లో అరెస్ట్ చేయించకపోతే రాజధాని రైతులు ఊరుకునే లేనే లేదు. వీళ్ళు మాట్లాడింది ఇక్కడున్న దళిత మహిళల్ని. మా దెబ్బ ఏంటో కేఎస్ఆర్ గాని కృష్ణరాజు గాని చూపిస్తాం. అలాగే భారతిరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ఆ ఛానల్లో నుండి పీకేస్తారా ఏం చేస్తారా ఆ చర్య అనేది మా కంటికి కనపడాలి. కనపడలేదు అంటే ఖచ్చితంగా తాడేపల్లి కొంప ముట్టడిస్తాం. మహిళల్ని అవమానించినందుకు సాక్షి యాజమాన్యం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మహిళల్ని హింసించే మందులేని రోగంతో జగన్ బాధపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి మీద ద్వేషంతో మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం దిగజారుడుతనానికి పరాకాష్ఠాన్ని దుయ్యబట్టారు. అమరావతి జగన్ అనే సైతాన్ను తరిమేసిన దేవుళ్ల రాజధాని అని తేల్చి చెప్పారు. కన్న తల్లి సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల గొప్పతనం ఏం తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. అర్థంలేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరిచే వైసీపీ నేతలు అసలు మనుషులేనా, అన్నమే తింటున్నారా అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్టులతో సాక్షి టీవీలో అమరావతి మహిళల్ని తిట్టించడం దుర్మార్గమని ఎమ్మెల్యే ఎరపతినేని దుయ్యబట్టారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, చర్చలో పాల్గొన్న పాత్రికేయుడు కృష్ణరాజుపై వెంటనే కేసు నమోదు చేయాలని ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. సాక్షి టీవీ చర్చలో అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న కొమ్మినేని జోక్యం చేసుకుని ఆపలేదని ఆక్షేపించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు యథాతథంగా ప్రసారం చేసి సాక్షి టీవీ యాజమాన్యం మహిళల గౌరవానికి భంగం కలిగించిందన్నారు. రాజధాని ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు ప్రసారం చేయడాన్ని బాధ్యతారాహిత్యంగా పరిగణించాలన్నారు. టెలికాస్ట్ ఫుటేజీ ఆధారంగా సాక్షి ఛానల్ యాజమాన్యం యాంకర్తో పాటు అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలన్నారు. ముసుగులోని పేటీఎం జర్నలిస్టులు సాక్షి ఛానల్ ద్వారా అమరావతిపై ఇంకా విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అమరావతి మహిళల్ని కించపరిచిన సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి డిబేట్లో 2 సీనియర్ జర్నలిస్టులు కూర్చుని ఒక వ్యక్తి రాజధానిని అవమానపరుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరుస్తూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరొక సీనియర్ జర్నలిస్టు నవ్వుతూ ఖండించకపోవటం అనేది దుర్మార్గంగా భావిస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు చాలా అవమానపరిచారు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఏంటి భూములు ఇవ్వటమే వాళ్ళు చేసిన పాపమా? సాక్షి ఛానల్ కూడా దీనికి బాధ్యులు కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆ సాక్షి ఛానల్ ప్రతినిధిగా ఉన్నటువంటి భారతిరెడ్డి గారు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్కు వద్ద తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. 3 రోజులుగా నుంచి జరుగుతున్న హోరాహోరీ ఎదురుకాల్పుల్లో మొత్తం 7 మావోయిస్టులు హతమయ్యారు. అడవుల్లో 2 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు నేడు స్వాధీనం చేసుకున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న కొందరు జవాన్లు డీహైడ్రేషన్, పాము కాట్లు, తేనెటీగల దాడి సహా ఇతర కారణాలతో అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతోంది. వరుసగా 3వ రోజు బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్కు వద్ద తుపాకులు గర్జించాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో 2 మావోయిస్టులు హతమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పులో మరో 3 మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం 5 మావోయిస్టులు మృతి చెందగా వారిలో 2 మహిళలు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గత 3 రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 7 మావోయిస్టులు హతమయ్యారని వెల్లడించారు. 7 మృతదేహాలను
పతాకాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు, మరికొందరు నక్సల్స్ ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఈ నెల 4న కూంబింగ్ చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గురువారం సుధాకర్ చనిపోగా, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అదేలు అలియాస్ భాస్కర్ హతమయ్యారని వెల్లడించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో ఛత్తీస్గఢ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సిఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా దళం పాల్గొన్నాయి. ఘటనా స్థలం నుంచి 2 AK-47 రైఫిల్స్ తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన మావోయిస్టు సభ్యులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న కొందరు జవాన్లు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అడవుల్లో డీహైడ్రేషన్, పాము కాట్లు, తేనెటీగల దాడి సహా ఇతర కారణాల వల్ల అస్వస్థకు గురయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్లో యాంటీ నక్సల్ ఆపరేషన్లను విజయవంతం చేసిన సైనికులను కలవడానికి ఆసక్తిగా ఉన్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్వరలోనే ఛత్తీస్గఢ్ వెళ్లి ఆయా వీర జవాన్లను కలుస్తానని చెప్పారు. ఛత్తీస్గఢ్లో యాంటీ నక్సల్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులను ఢిల్లీలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నక్సల్ రహిత భారతదేశం కోసం మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని షా పునరుద్ఘాటించారు. ఇటీవల ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 3 వారాల పాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో 31 మంది కీలక మావోయిస్టులు హతమయ్యారు. విపత్తుల నుంచి సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల నిర్మాణానికి 5 కీలకమైన ప్రాధాన్యతలను మోదీ నిర్దేశించారు. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, గ్లోబల్ డిజిటల్ రిపోజిటరీ, వినూత్న ఫైనాన్సింగ్ అవసరమని చెప్పారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సమన్వయాన్ని బలోపేతం చేయడం మరో కీలకమైన అంశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల సమావేశం ICDRIను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణం కారణంగా తీర ప్రాంతాలు, ద్వీపాలు చాలా ప్రమాదంలో ఉన్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. Theme of this conference is shaping a resilient future for coastal regions. Coastal regions and islands are at great risk due to natural disasters and climate change. In recent times, we saw Cyclone Remal in India and Bangladesh, Hurricane Beryl in the Caribbean, Typhoon Yagi in Southeast Asia, Hurricane Helen in the United States, Typhoon Usagi in Philippines, and Cyclone Chido in part of Africa. Such disasters cause damage to lives and property. We also help build a tsunami warning system for 29 countries. త్రిభాషా విధానంపై వివాదం నెలకొన్న వేళ తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాషను బలవంతంగా రుద్దకుండానే నేర్చుకోవచ్చని కమల్ అన్నారు. హిందీ భాషపై నెలకొన్న వివాదంపై వైఖరి ఏంటని కమల్ను PTI వార్తా సంస్థ ప్రశ్నించగా, భాషను బలవంతంగా రుద్దకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కేవలం దక్షిణాది రాష్ట్రాల వైపే కాదు, అన్ని రాష్ట్రాల వైపు తాను ఉంటానని వెల్లడించారు. భాషను బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదని, తామే నేర్చుకుంటామని కమల్ పేర్కొన్నారు. విద్యకు సంబంధించి అతి తక్కువ సమయంలో చేరుకునే మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. దానికి అడ్డంకులు సృష్టించకూడదన్నారు. ఒక నిర్దిష్ట భాషను బలవంతంగా రుద్దడం వల్ల అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలుగుతుందన్నారు. అంతర్జాతీయంగా పురోగతి సాధించాలంటే ఒక భాష నేర్చుకుంటే చాలన్నారు. అది ఆంగ్ల భాష అయితే సరిపోతుందన్నారు. RCB విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిరస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన BCCI భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు వేడుకల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేయాలని యోచిస్తున్నట్టు BCCI కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కార్యక్రమం RCBకి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారమైనప్పటికీ దేశంలో క్రికెట్ వ్యవహారాలకు తాము బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని సైకియా చెప్పారు. అటు విజయోత్సవ వేడుకలను 4 గోడల మధ్య జరుపుకుంటే బాగుంటుందని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించారు. రహదారులపై పరేడ్కు తాను పూర్తి వ్యతిరేకమని తెలిపారు. విజయోత్సవాల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ KSCA కార్యదర్శి ఏ శంకర్, కోశాధికారి ES జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు.
గురువారం రాత్రి తమ రాజీనామాలను కేఎస్సీఏ అధ్యక్షుడికి సమర్పించినట్లు ఒక సంయుక్త ప్రకటనలో ఏ శంకర్, ఈఎస్ జైరాం తెలిపారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విషాదకర ఘటనలో తమ పాత్ర పరిమితమైనప్పటికీ రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. తొక్కిసలాటకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో గేట్ నిర్వహణ, క్రౌడ్ నిర్వహణ అసోసియేషన్ బాధ్యత కాదని కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురాం భట్, శంకర్, జైరాం అంతకుముందు కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. విధాన సౌధ వద్ద ఆర్సీబీ వేడుకలు నిర్వహించడానికి అనుమతి తీసుకున్నట్టు చెప్పారు. బుధవారం సాయంత్రం ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురాం భట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ను బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో 1,63,00,000 కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం తీసుకొస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో నూతన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్గా వాడుతున్న 104లో 47 రకాల వైద్య పరీక్షలు చేసేలా పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రైమరీ హెల్త్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు, స్కీములు ఉన్నాయి. వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్ల ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 104 మెడికల్ మొబైల్ యూనిట్ ఏదైతే ఉందో దాని గ్రామీణ ప్రాంతాల్లో ఒక మొబైల్ మెడికల్ యూనిట్గా మాత్రమే ఇప్పటిదాకా వాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటిలో 47 టెస్టులు చేసే విధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ను కూడా తీసుకోవడం జరిగింది. 34 ఎంఎంయూల్లో వీటిని ఏర్పాటు చేయడం, తద్వారా గ్రామాలకి ఇంటి వద్దకే వెళ్ళి ఈ డయాగ్నోస్ చేసే పరిస్థితిని, అదేవిధంగా ఒంగోలులో కానీ కడప జీజీహెచ్ల్లో క్యాథలాబులు తీసుకురావడం, అదేవిధంగా 6 సిటీ స్కాన్లు, 3 క్యాథలాబులు కూడా ఇటీవల శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. మోహన్ రావు అనే వ్యాపారి కారు విడిభాగాల దుకాణంలో రౌడీజం చేశారు. షాపు వదిలేసి వెళ్లిపోవాలంటూ కర్రలతో దాడి చేశారు. కేసు పెడితే చంపేస్తామంటూ భూమన్ అనుచరులు బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను వ్యాపారం చేసుకోనీయకుండా అడ్డుకుంటున్నారని మోహన్ రావు వాపోయారు. నేను సపరేట్గా నా సొంతగా షాప్ పెట్టుకున్నాను 1 సంవత్సరం కింద. పెట్టుకుంటే చైతన్య యాదవ్, సాయి రాకేష్, యశ్వంత్ రెడ్డి అనే వాళ్ళు ముగ్గురు వచ్చేసి షాప్లో పార్ట్నర్షిప్ తీసుకునేసి మళ్ళీ నన్ను కొట్టి బయటకు వేసేసి ఈ నెల 3వ తారీఖున పిలిచి రాత్రిపూట కొట్టేసి బెదిరించారు. మళ్ళీ ఏదైనా కేసు పెట్టినా మిమ్మల్ని ఏ రకంగా చేయాలో మాకు తెలుసు, అది ఇది అనేసి బెదిరిస్తూ ఉన్నారు. దీని మెయిన్ సూత్రధారు వచ్చేసి వైసీపీకి సంబంధించిన చైతన్య యాదవ్, సాయి రాకేష్, యశ్వంత్ రెడ్డి. ఈ ముగ్గురు వల్ల నాకు ఏ టైంలో అయినా ప్రాణహాని ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేత వర్మ డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను వర్మ పరిశీలించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇసుక మాఫియా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అందరికీ తెలుసది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది. ఒకే ఒక చెరువు. ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్ కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీల పిల్లలది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి. లారీలు 150-200 లారీలు పైన పోతుంది అని చెప్తే, ఏదేమైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది. జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను. ఈ ఇసుకని తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్లు పెడతారు. అందుకనే కాకినాడలో 2-3 అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి. ఈ విధమైన ఈ మాఫియాని అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా వినకపోతే ఎలాగా? ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు ఎవరు చేసినా క్షమించేది లేదు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం బందరు బస్టాండ్కు రాత్రి 10 గంటల తర్వాత కూడా బస్సులు నడుపుతామని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ తెలిపారు. బందరు బస్టాండ్ నుంచి మంగినపూడి బీచ్ వరకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం రాత్రి బీచ్ వద్ద బస్సులు లేక పర్యాటకులు పడిన ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రయాణికులు 10 గంటల వరకే బీచ్ ఫెస్టివల్లో ఉంటారనుకుని 10 గంటల వరకు బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి
బస్సులు లేక కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడినట్టుగా నా దృష్టికి వచ్చింది. ఆర్టీసీ అధికారుల్ని, ఆర్ఎంని, డిపో మేనేజర్లని పిలిచి వారికి ఆదేశించడం జరిగింది. ఏ ప్రయాణికుడు, ఏ పర్యాటకుడు కూడా బస్సులు లేక ఇబ్బంది పడి సముద్రం ఒడ్డున ఇబ్బంది పడకూడదు. వారిని బందరు తీసుకొచ్చే బాధ్యత, బందరు ఆర్టీసీ బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ఆర్టీసీ వారు తీసుకోవాలి. అలాగే బందరు ఆర్టీసీ నుంచి విజయవాడకి వెళ్ళడానికి పర్యాటకులు అనుకుంటే వారికి కూడా బస్సు సదుపాయం ఏర్పాటు చేయవలసిందిగా, ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ సేవలు అందిస్తుంది. విజయవాడ నుంచి వాళ్ళు బందరు బస్ స్టాండ్కి రావాలి. బందరు బస్ స్టాండ్ నుంచి అయితే మేము ఏర్పాటు చేయగలం. ఎందుకంటే అక్కడ పర్యాటకులు ఉంటారో ఉండరో వాళ్ళకి తెలియదు కాబట్టి వారు బస్సు సదుపాయాలు ఉన్నాయి. విజయవాడ నుంచి మచిలీపట్నం ఉన్నాయి, నాన్ స్టాప్ ఉన్నాయి. వారు ఇక్కడ దాకా వస్తే ఇక్కడ నుంచి బీచ్ వరకు మాత్రం మేము ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగులను మోసం చేస్తున్న 4 సభ్యుల ముఠాను విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అటవీ, రెవెన్యూ శాఖలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయనగరానికి చెందిన సుజిత్ మరికొందరు కలిసి వాట్సాప్లో ప్రచారం చేశారు. ఉమ్మడి విజయనగరం, ఏలూరు, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుంచి సుమారు 53 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. డబ్బులిచ్చిన వారికి నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు ఇచ్చి బురిడీ కొట్టించారని తెలిపారు. వినోద్ అనే యువకుడు ఫిబ్రవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 4గురిని పట్టుకున్నారు. మరో 5గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము అవుట్సోర్సింగ్ జాబ్స్, రికార్డ్ అసిస్టెంట్స్, హెల్పర్స్, జూనియర్ క్లర్క్స్ ఇస్తామని దాని మీద డబ్బులు తీసుకోవడం జరిగింది. డబ్బులు అయితే తీసుకున్నారు కానీ జాబ్స్ ఇప్పించలేదు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మన 1 టౌన్ సిఏ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మా మెయిన్ ముద్దాయి ఇది స్టేటస్ పెట్టారు వాట్సాప్లో, మేము జాబ్స్, అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తాము, మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వండి అంటే ఈ అమాయకులు 7గురు వరకు ఒకరి ద్వారా అలా అప్రోచ్ అయ్యి సుమారు 53 లక్షల రూపాయలు ఇచ్చారు. కొంత ఆన్లైన్ పేమెంట్, కొంత ఆఫ్లైన్ పేమెంట్. ఇదంతా కూడా 2024-23లో జరిగింది. వీళ్ళు ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు ముద్దాయిలు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్స్ అని, జూనియర్ అసిస్టెంట్స్ అని. నిన్న 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మేము 5గురు వరకు అరెస్ట్ చేయాలి, క్యాష్ కూడా రికవరీ చేయాలి. మేము యూత్కి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎవరు కూడా తెలియని వ్యక్తులకి, చీటర్స్కి డబ్బులు ఇచ్చి మోసపోకండి. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. లబ్బిపేట మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు బక్రీద్ సందేశాన్ని వినిపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈద్గా వద్ద ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు ఈద్గాల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కడప బిల్టప్ కోడలి వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులోని ఎస్ఎస్పేటలో ఈద్గా వరకు ముస్లింలు భారీ ర్యాలీ చేశారు.